మీ సినిమాలో ఈ సుమోలు వరుసగా సుమో లెగోటాలు గాళ్ళు యాడ్ నుంచి వచ్చాయండి. అసలు సుమోలు మీకోసమే తయారు చేశారండి. సుమో కనపడడం వినాయక్ గారు కనపడతారు. ఈ కంపెనీ వెళ్ళలేదు అన్నట్టు ఇది ఒక రొటీన్ ప్రశ్న అయిపోయింది. ఉన్నాయండి, ఫ్రెష్ కూడా ఉన్నాయి. సరదాగా అప్పట్లో చేసింది అది. అది అది ఒక ఇది అయిపోయింది, బ్రాండ్ అయిపోయింది. సరే సెకండ్ ఆలోచన ఉంటుంది, ఆలోచన సెకండ్స్ ఏదో ఉంటుంది. ఏం లేదు, సడన్గా గాల్లోంచి వచ్చింది. అది గోపాల్ గారు ఉన్నట్టున్నారు కదా, ఇన్స్పిరేషన్ బి గోపాల్ గారు అయి ఉంటుంది. లేదండి, లేదు కదా. లేదు. ఓకే, ఏం లేదు. అక్కడ దీని ఫస్ట్ వెర్షన్ కథలో ఏంటంటే పోలీస్ ఆఫీసర్ హీరో ఆ పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాడు ఫ్యాక్షనిస్ట్ని. ఓకే ఓకే. పిలిపిస్తే వచ్చి ఏంటారు నన్ను పిలిపిస్తారా స్టేషన్కి అని చెప్పి ఆ స్టేషన్ దగ్గర ఉన్న పోలీస్ సుమోలు పోలీస్ జీపులు లేపుతాడు. లేపితే హీరో ఏం చేస్తాడంటే విలన్ సుమోలు కొడతాడు, లేపుతాడు. ఇది బేసిక్. అక్కడ నుంచి అది ఇందులోకి ఇలా వచ్చింది. కానీ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి రాజు గారిని ప్రొడక్షన్ వైపు తీసుకురావాలనే ఆలోచన ఎవరిది, మీద నాదిగా కాదు, అసలు ఆయనే అనుకున్నారు. గిరి అని ఉండేవాడు కదా, రాజు గిరి ఇద్దరు. గిరి నాకు మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి గిరి బాగా చనువు, షూటింగ్కి రావడం, అందరిని పలకరించడం, ఇలా వెళ్ళేవాడు. ప్రతి షూటింగ్కి వచ్చేవాడు. తనకి ఏంటంటే ప్రొడక్షన్లోకి రావాలనేది రాజు ఆలోచన. రాజు తనకే ఉందేమో గిరికి కూడా. వచ్చి ఈ రషెస్ అవి చూసి మనం సినిమా నేను ప్రొడక్షన్లోకి వద్దాం అనుకుంటున్నానని చెప్పి అన్నారు. అంటే ఓకే అని గిరి వినే నువ్వు చేయి ఈ సినిమా చేసి పెట్టని చెప్పేసి అన్నట్టు అన్నాక బ్యాడ్ లక్ ఏంటంటే దిల్ జరుగుతున్న క్రమంలో వాళ్ళు రెండు బ్యాన్ ఎదురుగా ఏదో అయింది. ఆంధ్ర వాళ్ళకేమో తను అంటే కొన్ని ప్రాజెక్ట్స్కి అప్పుడు అడ్వాన్స్ ఇచ్చున్నారు. ఆ ప్రాజెక్ట్స్ అన్ని పంచుకున్నారు. అప్పుడు ఆంధ్ర వాళ్ళ ఈయనేమో తనకి వెళ్ళినాయి, తనకేమో వేరే సినిమాలు తనకి వచ్చిన. అలా రాజుగారు ఆ సినిమాతో అసలు యాక్చువల్గా ఫస్ట్ సినిమా మీ సినిమాతోనే తన కెరీర్కి దిల్ రాజుగా మార్చేసుకున్నారు. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. అవును. తర్వాత ఆ జర్నీలో, ఆ సక్సెస్ జర్నీలో మీరు లేరు. అంటే సేనైది వదిలిపెడదామండి. సేనైది ఏది యాజ్ ఎ డైరెక్టర్గానా? యాజ్ ఎ డైరెక్టర్. బట్ మీకు తెలియదు ఏంటంటే అక్కడ జరిగిన ఇప్పుడు ఆర్య ఉంది, సుకుమార్ ఆ సినిమాకి పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళింది. అలాగే అడ్డాల శ్రీకాంత్ నేను చెప్పింది. అలాగే వాసు బొమ్మరిల్లు తర్వాత వాసు నా దగ్గర చేసిన అతను. అందరూ నా కుర్రోళ్ళే, నా దగ్గర చేసిన వాళ్ళే నా కుర్రోళ్ళే వెళ్ళారు. ఓకే. ప్రతిదీ ఎప్పుడు ప్రాజెక్ట్గా మేము డైరెక్టర్గా అంటే తనకి ఏంటంటే ఒక సుఖం ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి కొత్త డైరెక్టర్లతో చేయటం అలవాటు పడితే అదొక కంఫర్ట్. పెద్ద డైరెక్టర్లతో మళ్ళీ అని అనుకోరు. అది రాజుకి బాగా కొత్త డైరెక్టర్తో ట్రావెల్ చేయటం అది బాగా అలవాటు. ఓకే ఓకే. ఓపిక్గా చేయించుకుంటాడు. ఆ బ్యానర్తో నా అనుబంధం అయితే అలాగే ఉంది కదా. అలాగే ఎప్పుడూ కలుస్తూ ప్రతి సినిమా ఫంక్షన్స్లోనూ అట్లోనూ ఇట్లోనూ ఒక నా ఓన్ బ్యానర్ లాగా అలాగే. ఓకే ఓకే. సినిమా చేయడానికి రీజనే లేదు, తర్వాత సీనే అనుకున్నాం, అవ్వలేదు. అది చాలా పీరియడ్ ఆల్మోస్ట్. ఆ తర్వాత అనుకోలే, నా వేలో నేను వెళ్ళా. తన కొత్త డైరెక్టర్స్తో తన ట్రావెల్. బెల్లంకొండ గారిది కూడా ఆ గ్యాప్ తర్వాత అల్లుడు సీను, అదేలేండి అల్లుడు సీన్ దాకా ఇంకా మధ్యలో ప్రొడక్షన్. ఇప్పుడు లక్ష్మి చేసాము. ఇప్పుడు బుజ్జిదే, లక్ష్మి బుజ్జి గారు కదా. అంటే మేమంతా ఒకటే కదా. అదేలే అదే రైట్ రైట్. అదే బుజ్జి వేరు, బెల్లంకొండ సురేష్ గారు వేరు, ఇలాగే అన్నీ ఏం కాదు, అన్నీ అలా జరుగుతుంటున్నాయి. ఆది సినిమా టైంలో కెమెరామెన్ రాంప్రసాద్ గారికి మీకేంటి క్లాష్ ఏంటి? రాంప్రసాద్కి నాకు క్లాష్ ఏం లేదు. నేను చాలా ఇష్టంగా రాంప్రసాద్ నేను ఒరేరు అనుకునే ఫ్రెండ్స్, బావ అనుకుంటాం. సరే 9 నెలల సినిమాకి కలిసి క్రాంతి గారి దగ్గర పనిచేసేవాడు. క్రాంతి గారు చేస్తుంటే సురేందర్ రెడ్డి ఒక అసోసియేట్, నేను కో డైరెక్టర్. ఓకే. రాంప్రసాద్ కెమెరామెన్. మేము బాగా సరదాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. సినిమా స్టార్ట్ అయ్యి పూజ తనే చేశాడు. తర్వాత వేరే సినిమా కమిట్ అయ్యి దీన్ని వదిలేశాడు.
మేబీ వంశీ గారు మురారీనా ఏదో సంథింగ్ ఐ డోంట్ నాకు గుర్తులేదు. ఓకే ఓకే. వదిలేస్తే ఫస్ట్ షెడ్యూలే సమీర్ రెడ్డి కొన్ని రోజులు, ఆయన అయిన తర్వాత రవీంద్ర బాబు గారు కొన్ని రోజులు, అప్పుడు జాయిన్ అయ్యాడు మిడ్. అప్పుడే చిన్న ఎన్ని చిన్న చిన్న తర్వాత సినిమా కంప్లీషన్ వరకు తను కంప్లీట్ చేసాడు అనమాట. ఒక బిగినింగ్ మనకి ఎలా ఉంటుంది ఫస్ట్ సినిమాకి, వీడు ఉంటే చాలా బాగుంది నా కంఫర్ట్ అని ఇలా ఏదో ఉంటుంది కదా, అది ఆ ఫస్ట్ సినిమాకి డెవలప్ అయ్యాడు. ఓకే ఓకే. ఆ తర్వాత ట్యాగూర్కి తను పెడదామని చెన్నకేశ్వరరెడ్డికి ఏమో అజయ్ విన్సెంట్ గారిని ఫిక్స్ అయ్యి ఉన్నాడు ఆయన. ఈయన క్లాస్ వచ్చినట్టున్నారు కదా ఒక కొద్దిగా మేబీ అంతే కదా. కానీ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ఠాగూర్కి అనుకున్నాము, బట్ అప్పటికి చిరంజీవి గారి సినిమాలన్నీ చోటా గారే చేస్తున్నాడు. అక్కడ నుంచి ఇంక మీరు ఇంకా నేను నా కంటిన్యూ అయిపోయాను. అదే 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 మేమిద్దరం మా జర్నీ చాలా బాగా సాగింది. మధ్య మధ్యలో లేరు కానీ ఆయన, బట్ ఓవరాల్గా ఉన్నారు మిగతా సినిమాలన్నీ. అన్ని సినిమాలు తనే. మధ్యలో అది అంతే అఖిల్కిని ఇంటెలిజెంట్. కానీ చెన్నకేశ్వరెడ్డి అండి సినిమా కొంచెం రిజల్ట్ అటు ఇటు అయినా మీ కాంబినేషన్కి మంచి పేరు వచ్చింది. అవును. తర్వాత మరి ఎందుకో సినిమా కార్యరూపం కావచ్చు మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించింది. అలా అని కాదండి, అది ఇప్పటికీ ఫ్యాన్స్కి చాలా ఇష్టమైన సినిమా. డెఫినెట్గా బాలయ్య బాబు గారి ఫ్యాన్తో కూడా మాట్లాడే ఈ సినిమాకి సంబంధించి రాత్రి కూడా కాల్ చేశారు. అవును, బాలయ్యబాబు కూడా ఆయన కూడా ఎక్కడ కనిపించిన సత్యరెడ్డి అవ్వలేదు అంతే, రీజన్స్ ఏమి లేవు దానికి. తర్వాత ప్రపోజల్స్లో రాలేదు. యాక్చువల్గా ఇంటెలిజెంట్ తర్వాత మళ్ళీ సి కళ్యాణ్ ఆయన వినే మనం బాలయ్యబాబుతో చేద్దాం అనుకుంటే కథల కోసం వెతుకుతున్నాం. ఆ వెతుకుతున్న ప్రాసెస్లో విసిగిపోయాం. ఇంకా విని 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 ఏది నచ్చక అన్న దాంట్లోనూ ఒక ఫ్లాప్ తర్వాత మనం చేసేది చాలా బాగుండాలనే ఒక పిచ్చి ఉంటుంది కదా. ఆ దీంట్లో ఉండగా రాజు వచ్చి సేనయ్య మొదలు పెడదాం అన్నాడు. మళ్ళీ ఇటు డైవర్ట్ అయ్యి ఒక వన్ ఇయర్ చేంజ్ దాని మీద ఉన్నా. తర్వాత అది స్టార్ట్ అసంతృప్తిగా ఉన్నారు అందరూ. నేను అసంతృప్తిగా ఉన్నా, తను డైరెక్టర్ అసంతృప్తిగా ఉన్నాడు. సరే, నా ఉద్దేశం ఏంటంటే ఏదో హీరోలాగా చూడొద్దు, ఒక క్యారెక్టర్లా చూడండి, హీరోలా చూస్తారేంటి నన్ను అని నా పర్సెప్షన్. నరసింహ ఏమో లేదండి మీ హీరోలాగే చేస్తానండి అని తన ఇష్టం. ఈ డైలమా జరుగుతున్న టైంలో కరోనా వచ్చింది, ఇంకా వైండప్ చేసాం.